జతలు ఇద్దరు కలిసి పాడడం నిజంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి చాలా అందం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగిపోదాం. అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. దయచేసి పాస్టర్ బెర్నాడ్ షా గారు గురువిందపల్లి నుంచి మన మధ్యలోకి వచ్చారు. వారు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సంవత్సరాలు బట్టి ఆయన ఈ యొక్క వివాహ మహోత్సవంలో ప్రభు వరకు జరిగించినటువంటి సమయాన్ని బట్టి మీకు సంవత్సరాలు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ప్రభు ఆదికాండము, అదేవిధంగా వ్యవహారం సువార్త, అదేవిధంగా ఎస్సీ పత్రిక చదివినటువంటి వాక్యములను ప్రభు బిడ్డల హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించేటట్టు గొప్ప అనుగ్రహించమని ఉంచున్నాము. ఈ నూతన వధువులను దీవించి ఆస్వాదించి ఇక ముందున్న సమయాన్ని కూడా దీవనకరంగా ఉన్నట్లు ప్రభు చూపించి పెంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో అభిషిక్తులైన దైవ సేవకులు పిలుపయ్య గారికి, అదే రీతిగా అమ్మగారికి చక్కటి అధ్యక్షతలో నడిపిస్తున్న దైవ సేవకులకు కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి ప్రాముఖ్యంగా ఈ నూతన వధువులుగా సిద్ధపడుతున్న బాబు డేవిడ్ రాజ్కి, అదే రీతిగా అమ్మాయి ప్రైజ్కి నా ప్రత్యేకమైన శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. ఎంత రమణీయమో అనే పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. నీ చేతి పనులు ఎంత రమణీయమో, నీ చేతి పనులు
కుమారుడే మొత్తానికి మన పోతురాజు, తర్వాత డేవిడ్ రాజు మొత్తం ఊపించాడు. మనకు ఉడికిపోతుంది ఎక్కడ కూడా కనపడకుండా మొత్తం చుట్టూ మూయించారు. సో కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా త్వరగా కార్యక్రమంలో ముందుకు కొనసాగిపోవాలని ఆలోచిస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమం కొరకు ఒక పెద్ద తరహాగా ఇరు కుటుంబాల తరపున ఒక పెద్ద తరహాగా నిలబడి మరి కార్యక్రమాన్ని జరిపిస్తున్న మరి అన్న ఫిలిప్ అన్న కూడా అన్న వేడి దిగుతుంది, కొంచెం త్వరగా ఆ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తే బాగుంటుందేమో అని వారు కూడా చెప్తున్నారు. దైవ సేవకులందరినీ కూడా ఏదో ఒక కార్యక్రమంలో తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం. మీరు మాకు అత్యంత ప్రియులైనటువంటి వారు. వేదిక కంజెస్టెడ్గా ఉండడాన్ని బట్టి మిమ్మల్ని వేదిక మీదకు పిలవలేకపోయాం, దయచేసి మన్నించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే కీర్తన ఆర్కెస్ట్రా వారు చక్కటి మరి గానాలాపన వస్తున్నారు. అలాగే ప్రభు సౌండ్స్ గుడివాడపట్నం నుంచి మన మధ్యలోకి ప్రభు సౌండ్స్ రాజేష్ అన్న వారి టీం చాలా చక్కటి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి అయ్యగారు చాలా ప్రయాసపడ్డారు. ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది సరిగ్గా నిద్ర లేవేమో అన్నట్లుగా. పాస్టర్ గారు కూడా చాలా ప్రయాసపడ్డారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో వివాహ బంధము చేత జతపరచబడుతున్నటువంటి డేవిడ్ రాజ్ అలాగే ప్రైజీ ఇద్దరు కూడా చూడటానికి చాలా చూడముచ్చటగా కనబడుతూ ఉన్నారు. సో వారిద్దరు కూడా వారి దాంపత్య జీవితంలో బైబిల్లోని వాక్య భాగాలను డేవిడ్ రాజు కావచ్చు, అలాగే ప్రైజీ కావచ్చు, ఇద్దరు కూడా వాక్యానుసారంగా జీవించగలిగితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే వివాహము అనేది పరలోకంలో దేవుడే ఏర్పాటు చేసిందంట. అందుకని చాలా సందర్భాలు ఏమంటారంటే పెళ్లి కంటే ఈడు జోడు ఉండాలి అని చెప్పేసి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఫిలిప్ అన్న ఆధ్వర్యంలో చేసిన పెళ్లి మన థామస్ ఇక్కడే ఉన్నాడు. పాపం థామస్ వాళ్ళ మేనకోడలు చేసుకున్నాడు. సో ఈయనేమో చాలా హైట్ ఉంటాడు, ఆమెమో కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఎంగేజ్మెంట్లోనే మామయ్య నువ్వు అందట్లా కొంచెం ఒంగు అందంట దండ వేయటానికి. సో వాళ్ళిద్దరూ మేనమామ మేనకోడలు కాబట్టి సో అట్లా అయిపోయింది. కానీ చాలా సందర్భాల్లో నేను అంటాను, పెళ్ళి అంటే కనుక లోకంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల కంటే కూడా బైబిల్ చెప్తుంది అది ఘనమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ చెప్తుంది. ఎందుకు వివాహము ఘనమైనది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే పిల్లరా, లోకంలో జరిగేటటువంటి కార్యక్రమాలు మిగిలినటువంటి కార్యక్రమాలు అవి ఏమైనప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒకసారి చెప్తూ ఉంటాను, ఒక తయారు చేస్తున్నటువంటి వంట పాడైపోతే మళ్ళా తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా పొలంలో వేసినటువంటి పంట పాడైపోతే మేబీ మళ్ళా వచ్చే పంటలైనా లాభం వస్తుందేమో అని ఎదురు చూడవచ్చు. కానీ ఒక జంట పాడైతే ప్రియులారా ఎంతమంది మీద ప్రభావం చూపుతుంది, ఆ ప్రభావం అనేది ఎంత మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. బైబిల్లో మనం చూసినప్పుడు వివాహ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. స్త్రీలైనటువంటి వారు సమాజంలో కావచ్చు, బైబిల్లో కావచ్చు, కొంతమంది ఏమంటారంటే అసలు స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు పాటలు పాడకూడదు,
స్త్రీలు అసలు స్టేజే ఎక్కకూడదు అంటారు. కానీ నేను అంటాను, స్త్రీ లేకుండా బైబిల్లో దేవుడు ఆదామును ఒక్కడే, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అని వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకొనెను. అంటే ఆదాముకు సహాయం కావాలన్నమాట. ఎవరు కావాలి? మరొక వెంకటరావు సుబ్బారావు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఒక స్త్రీ కావాలి. సమాజంలో కూడా మనం చూసినప్పుడు ఇంటికి దీపం ఇల్లాలంటారు తప్ప ఇంటికి దీపం మన దేవుడు రాజు పోతురాజు అనరు. ఇంటికి దీపం ఎవరు? ఇప్పుడు రైట్, ఒకసారి చప్పట్లు కొడతారా? వాళ్ళ ఇంటికి దీపం ఎవరంట? ప్రైజీ. సో ఎందుకొరక అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఇంటికి యజమానుడు భర్త డ్రైవర్ అయితే భార్య కండక్టర్ అంట. అంటే ఈయన స్టీరింగ్ పట్టుకుని తిప్పడం వరకే, లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు ఇవన్నీ చెప్పేది ఎవరు? ఇక మీదట మన దేవుడు రాజుకి సలహాలు ఇచ్చేది ఎవరు? మీ ముఖ్య సలహాదారు ఎవరయ్యా? అంతే. పెళ్లిలోనే చెప్తావా? రియల్ గా కూడా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టిన ఒకసారి. పోతురాజు లేకపోతే డేవిడ్ రాజు చాలా సిన్సియర్గా ఉన్నాడు. సో నిజమే, వాస్తవంగా మనం ఆలోచన చేసినప్పుడు కూడా కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్త్రీ లేకపోతే దేవుడు ఆదామును ఒక్కడే దేవుడు చూడలేకపోయాడు. అందుకని వారి కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకొనెను. అంటే ప్రైజ్ ఎవరయ్యా అంటే దేవుడి రాజుకి సాటి అయిన సహాయం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుడు చెప్పింది ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించమని దేవుడు చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా అలాగున్నా ఫలించాలి అంటే డేవిడ్ రాజు యొక్క డ్యూటీ డేవిడ్ రాజు, ప్రైజీ యొక్క డ్యూటీ ప్రైజీ చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం చాలా చక్కగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దేవుడు కోరుకున్న రీతిగా జంట అంటే ఇలా ఉండాలరా, భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలరా అని నలుగురు చెప్పుకునేటటువంటి విధానంలో ఉండాలి అంటే కనుక ముందుగా ప్రైజ్లీ ఏం చేయాలి అంటే బైబిల్లో మనం చూసినప్పుడు, ఎందుకంటే సమయం చాలా కంజెస్టెడ్గా ఉంది, మనకి తక్కువగా ఉంది. సో కాబట్టి త్వరగా నేను కార్యక్రమంలో ముందు కొనసాగిపోతాను. ప్రైజీ ఏం చేయాలి అంటే ఆది కాండంలో మనం చూస్తాం ప్రియులరా, ఇస్సాకు రెబెకాల యొక్క వివాహాన్ని గురించి మనం చూసినప్పుడు రెఫరెన్స్లో చదివించను కానీ రెబెకా మొట్టమొదటిగా ఆమె ఎవరు అనంటే కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు నా స్వజనులలో ఒక ఆమెను నువ్వు చూడమని ఎలియాజరును పంపిస్తే ఎలియాజరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులరా గమనించండి, అక్కడ రెబెకా కనబడుతుంది. ఆయన రెబెకాతో అంటాడమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వంటే ఆ వంటది నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా పోస్తానని కడవ భుజాలు పెట్టుకొని ఆమె ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. అంటే ఆ రోజులో యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ బావులు ఎలా ఉండేవి అంటే బావి లోపలికి మెట్లుండే, కడవ భుజాలు పెట్టుకొని ఆ బావి మీద లేకపోతే ఆ బావిలో నుంచి మెట్ల మీదకి ఎక్కి ఒంటెలకు నీళ్లు పోయడం అంటే మామూలు విషయం కాదు. ఒంటె ఎన్ని నీళ్లు తాగుద్దో తెలుసా? అలాంటి ఒంటెలు చాలా ఒంటెలు ఉన్నాయి. అంటే ఒక కుటుంబం బాగుండాలి అని అంటే గనుక ముందుగా ఇంట్లో స్త్రీ కష్టపడి పనిచేసేది అయి ఉండాలి. ఈ రోజులో చాలామంది అమ్మాయిలు పెళ్లి సంబంధాలు వస్తుంటే మీ ఇంట్లో మోటార్ ఉందా, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఎందుకంటే ఈ రోజుల్లో అంట్లు తోమే మిషన్లు కూడా వచ్చేసినాయి అంట. మరి వాషింగ్ మిషన్లు, అంట్లు తోమే మిషన్లు అన్ని, తర్వాత ట్యాప్ కిచెన్లోకి వచ్చేస్తుందా? పైపు తిప్పితే నీళ్ళు వచ్చేయాలి, వీళ్ళకి బిందులు మోయరు. బహుశా
ప్రైజింగ్ చూస్తే అలా కనబడట్లేదు, నాకు కష్టపడేలానే కనబడుతుంది. ఏమో కష్టపడతావా? రైట్, ఒకసారి చప్పట్లు కొడతారా? మీ ఇంట్లో కష్టపడ్డావో లేదో నాకు తెలియదు, కానీ మీ సంసార జీవితం ఎందుకొరకంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్పడానికి నేను ఇప్పుడు వెనకాడు. ఎందుకొరకంటే పుట్టింటి దగ్గర నీ పరిస్థితి వేరు, కానీ అత్తగారి ఇంటి దగ్గర చాలా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే గనక ఇప్పుడు నేను వాళ్ళు తెచ్చుకునేది ఎందుకొరకంటే అత్తగారిని కూర్చోబెట్టి నువ్వు చేసి పెడతానికి, అంతేగాని అత్తగారు నీకు చేసి పెడతానికి కాదు. అట్లా కనుక నువ్వు కష్టపడగలిగితే నీ సంసారానికి ఇంకా డోకా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది స్త్రీలైనటువంటి వారు జాబు పొద్దెక్కే వరకు లేగట్ల. కారణం ఏంటంటే సీరియల్ పిచ్చి. అర్ధరాత్రుల వరకు సీరియల్ చూడటం, జాబు పొద్దెక్కే వరకు అసలు లెగట్లా. కొన్ని కుటుంబాల్లో అయితే భర్తలే కాఫీ పెట్టి ఇవ్వాలి. బహుశా నేను అనుకున్నా డేవిడ్ రాజుకి అలవాటు లేదేమో, కాఫీ పెడతాం రాదు నీకు, వచ్చిన పెట్టమాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది సంసార జీవితానికి. అంటే పురుషులు పని చేయొద్దని నేను చెప్పట్లేదు సుమా, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. కానీ స్త్రీలైనటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఆ సంసార జీవితం చక్కగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయినా అమ్మాయి బాగా కష్టపడి పనిచేసేదిగా ఉంటే ఆ సంసారం చాలా చక్కగా ఉంటుంది. ఈ రోజుల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే స్త్రీలు కష్టపడే తత్వాన్ని కలిగి ఉండట్లా. ఎందుకంటే పుట్టింటి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమి నేర్పించట్లా. మొన్న ఒక అమ్మాయిని అన్నా, అమ్మ ఏం వంటతో వచ్చినా నీకన్నా, నాకు కోడిగుడ్డు పూరితో ఒకటి తప్ప ఏమి రాదన్నా అంటాను. ఏమొచ్చంట అంటే రోజు కోడిగుడ్డు పొరుట వేసి పెడితే ఏమవుతాడు పోతురాజు? ఏమ్మా ఇప్పుడు కొంచెం చూడటానికి బాగా ఉన్నాడు, బక్కగా అయిపోతాడు. రోజు డ్యూటీకి వెళ్ళి రావాలంటే రోజు కోడిగుడ్డు పొరుట వేసి పెడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అన్ని వంటలు నేర్చుకోవాలి. ఈ రోజులో వంటలు నేర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. రెండవది మనం చూసినట్లయితే రిబకా ఎవరయ్యా అంటే ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. ఎలియాజరును తీసుకెళ్ళి, లేకపోతే వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని తన అత్తగారి తలుపు అని తెలుసుకొని చాలా గౌరవించింది. ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి, మీ వంటలకు మీ పశువులకు మేత ఉంది, మీరు వచ్చి మా దగ్గర ఆతిథ్యం స్వీకరించండి అని మా అమ్మగారిని అడిగి చెప్తా, మా నాన్న అడిగి చెప్తానలా ఆమె వెంట పెట్టుకొని తీసుకెళ్ళింది. ఈరోజు నేను ప్రైజ్కి చెప్తున్నాను, మీ అత్తింటి వారు ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారు, రేపు పొద్దున గుడ్లవల్లేరులో ఉండాల్సి వచ్చిందనుకో, ఊరికే అంటున్నా, వెళ్ళిపోతారని కాదు నేను అనేది, ఉండాల్సి వచ్చిందనుకో, ఒకవేళ మీ అత్తగారి తరపున తమ్ముడు మీ మరిది ఇంటికి వచ్చాడు అనుకో, చాలామంది స్త్రీలకు ఉండే ఒక అలవాటు ఏంటంటే పుట్టింటోళ్ళు వస్తే చక్కగా చికెన్ వేసి పెడతారు. అత్తగారింటి వాళ్ళు వచ్చారనుకోండి, అయ్యో మామయ్య ఇప్పుడు వచ్చేయండి మామయ్య, మీ అబ్బాయి లేడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను అంటాను, పుట్టింటి వాళ్ళని నువ్వు చూసినా చూడకపోయి ఎవరు పట్టించుకోరు, వాళ్ళు నిన్ను గురించి ఏం బాధపడరు. కానీ నేను ఎప్పుడు అంటాను, అత్తింటోళ్ళు అంట, అరితోళ్ళు అంట, అంటే ఎంత పెట్టినా వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదులేండి, చెప్తున్నా మామూలుగా. కానీ అత్తింటి వారిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఈ సంసారానికి డోకాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఆవకాయ పచ్చడి వేసి పెట్టి పర్లా, ఇబ్బంది ఏం లేదు, అడ్జస్ట్ అవుతారు. కానీ మీ అత్తింటి వారు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ సంసారం బాగుంటుంది. మూడవదిగా రిబకా ఎవరు అని అంటే, అక్కడ పరిస్థితులన్నీ జరిగినాయి, ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు, అన్నీ మాట్లాడుకుని రిబకాని వెంట పెట్టుకుని ఎలియాజరు తీసుకుని వెళ్తా ఉంటే ఆ పొలాలు మొత్తం చూపిస్తున్నాడు. అమ్మా ఇవన్నీ మీ పొలాలే అని చూపిస్తా ఉంటే అక్కడ ఒక మనుష్యుడు కనబడ్డాడంట. కనబడితే ఈమె అడిగింది, అయ్యా పొలంలో ఉన్న మనుషుడు ఆయన ఎవరు అంది. అమ్మా ఆయనే నీ భర్త, నీ యజమానుడు అనగానే
ఆమె ఏం చేసిందో తెలుసా? తీసారా? ఎవరైనా తీసారా? ఒంటె మీద నుండి దిగి గనుక ఆమె ముసుగు వేసుకొనేను. నేను దిగి ముసుగు వేసుకుంది అంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే భర్తను కానీ అత్తింటి వారిని కానీ గౌరవించాం. అబ్రహాము యొక్క భార్య అబ్రహామునంట యజమానుడా అని పిలిచింది. ఈ రోజులో చాలా మంది సంసారాల్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే ఆడవాళ్ళు ఈ మధ్య ఒక పోరాటం చేస్తున్నారు. అదేంటంటే సమానత్వం కావాలి, మాకు కూడా సమానత్వం తీసుకోండి పర్లా. ఎందుకంటే ఈ రోజులో ఆడవాళ్ళు దేనికి తీసుకుపోవట్లా, బుల్లెట్లు కూడా నడిపేస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, మగోళ్ళతో పాటుగా అన్ని చేస్తున్నారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? ఒక స్త్రీ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయినా తన భర్తకు లోబడాల్సిందే. ఇది బైబిల్ నేర్పే పాఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా ఏం చేసింది? భర్తను చూడగానే ఒంటెను దిగింది, తల మీద ముసుగు వేసుకుంది. ఈ రోజులో చాలా మంది స్త్రీలు మామగారు వచ్చినా, బావగారు వచ్చినా, భర్త వచ్చినా నడి మంచం మీద నుంచి దిగట్లా. అందుకే సమస్యలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే స్త్రీలు ఏం చేయట్లేదు అంటే అత్తగారి తరపున లేకపోతే మామగారును బావగారును వారి కుటుంబాన్ని ఏం చేయట్లా. కొంతమంది అయితే బావగారు రాగానే కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నుంచుంటారు. సమానత్వం ఓకే, పురుషులతో పాటుగా మీకు కూడా సమానత్వం ఉండాలంటే అది ఓకే. కానీ బైబిల్ నేర్పేటటువంటి పాఠం ఏంటంటే బైబిల్లో ఇందాక మనం దైవ సేవకులు చదివారు, స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. ఎవరు? పురుషుడు. ఇప్పుడు మన శరీర అవయవాలన్నీ చక్కగా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండబట్టే మనం చూడటానికి బాగున్నాం. ఒకవేళ తల కిందకుండి కాళ్ళు పైకి ఉన్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? నేను చిన్నప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాను, కుక్కను గాడిద రెండు. కుక్క పని గాడిద చేసిందంట. ఏమైంది? నడుము జారింది. యజమానుడు పేద రోకల బండ తీసుకొచ్చి నడుము గడ్డగా వేస్తాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎవరి పని వాళ్ళు చేస్తే సమస్యలు గొడవలు అనేవి ఉండవు ప్రియులారా. రెబెకా ఆ విధంగా ఉంది కాబట్టి ఇస్సాకు రెబెకాల యొక్క జంట అద్భుతమైన జంటగా బైబిల్లో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఇస్సాకును మనం చూసినట్లయితే కనుక ఇస్సాకు ఎవరయ్యా అంటే అక్కడ అదే అధ్యాయంలో మనం చూస్తాం. అతను ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, అంటే పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. కుటుంబంలో యజమానుడు ఎలా ఉండాలంటే ప్రార్థనాపరుడుగా ఉండాలి, సంఘానికి వచ్చేవాడుగా ఉండాలి. అయ్యగారు మన డేవిడ్ రాజు చర్చికి వస్తాడా? క్రమంగా వస్తాడు. అయ్యగారు చెప్తున్నారు, ఒకసారి చప్పట్లు కొడదాం. ముగ్గురు ఎవరిని తీసుకొస్తా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు ఇద్దరేనండి. అంటే ఎందుకు విషయాలు చెప్తున్నానంటే సంఘాల్లో మీరు ఎక్కడైనా చూడండి స్త్రీలు ఎక్కువ కనబడతారు, పురుషులు. ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు చర్చి రావట్లేదు కదా, ఎలా పరలోకం వెళ్తావు అని అడిగా. ఆయన అన్నాడు, ఏముందండి మా ఊరు వెళ్ళేటప్పుడు వెళ్తా అడుగు ఆమె కాలు పట్టుకుంటా. నేను సిగ్గు లేదా ఆమె కాలు పట్టుకుంటాకి? అంటే ఆడవాళ్ళు ఒక్కరికైనా చర్చి అవసరం, మగవాళ్ళకి అక్కర్లేదా? ఎవరి సంఘాలన్నా చూడండి, ప్రతి సంఘంలో కూడా ఉండేది ఎవరు? నేనంటాను పెళ్లి చేసేటప్పుడు మరి పెళ్లి చేసే పాస్టర్ గారు చెప్పాలి, అయ్యా నువ్వు తప్పకుండా పురుషుడు ఏం చేయాలి? వెళ్తున్నావు కదా, కరెక్టేనా? రైట్, వెరీ గుడ్. పురుషుడు ప్రార్థనాపరుడుగా ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ఎప్పుడైతే రెబెకా వచ్చి ముసుగు వేసుకొని ఒంటె దిగి ముసుగు వేసుకుందో అక్కడ రాయబడి ఉంది, ఇస్సాకు ఆమెను ప్రేమించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంట? చాలా సందర్భాల్లో నేను చెప్తాను, కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తాయి అంటే భర్త నన్ను కాకుండా ఎవరినో ప్రేమిస్తున్నాడు అంటే భార్య తట్టుకోలేదు.
అందుకని బైబిల్ మనం చూస్తాం, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అంటే నేను అనేది వేరే స్త్రీల గురించి మాట్లాడట్లా. భార్య ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, నా భర్తకు నేనే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. కానీ చాలామంది కుటుంబాల్లో ఎక్కడ సమస్యలు వస్తాయంటే, ఈ అబ్బాయి భార్య కంటే కూడా వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో లేకపోతే వాళ్ళ తల్లినో ఎవరినో ప్రేమిస్తారు. అంటే వేరే విధంగా అర్థం చేసుకోమాకండి. ప్రేమించడం అంటే వేరే అమ్మాయిని అన్నట్లుగా అర్థం చేసుకోమాకండి. తన ఇంట్లో వాళ్ళని ప్రేమించిన మొదటి స్థానం నా భర్త నాకు ఇవ్వాలి అని కోరుకుంటారు ఆడపిల్లలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చాలా సందర్భాలు నేను ఎప్పుడు కూడా చెప్తూ వస్తుంటాను, చాలామంది స్త్రీలకు లేడీస్కి కొంచెం పుట్టింటి మీద మమకారం అనేది ఉంటుంది. ఒకసారంట, అయ్యా పశువులు ఉన్నాయి, మీకు గేదెలు ఏమైనా ఉన్నాయా? పాడి గేదెలు లేవా? ఇది వరకు ఉండే రైట్. మన డేవిడ్ రాజు అన్నాడంట, మా చక్కగా పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఇక ఈయన అన్నాడంట, మా ఎంతకాలం అని ప్యాకెట్ పాలు వాడతాం, పాలు మొత్తం కూడా కల్తీ అయిపోతున్నాయి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు, కాబట్టి ఒక గేదెను కొంటాను అన్నాడంట. ఇంకా కొనలా, జాగ్రత్తగా వినండి, కొంటాను అన్నాడు. మన ప్రైజ్ ఏం చేసిందంటే ఒక 4 చెంబులు కొనుక్కొచ్చేసిందంట, స్టీల్ చెంబులు చిన్న చిన్నవి ఒక 4 కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టింది. ఈయన వచ్చాడు, ఇక వచ్చి ఇంటి దగ్గర చూడంగానే 4 చెంబులు కనబడుతున్నాయి. ఏమ్మా భలేమో నీ చెంబులు కొన్నావా కొత్తయా? ముట్టుకోమాక, అవి మనవి కాదు అందంట. మనవి కాదా? మనవి కాకపోతే మన ఇంట్లో ఎందుకు ఉన్నాయి అంటే, కాదండి మీరు గేదెలు కొంటానన్నారు కదా, ఈ చెంబుతోనేమో మా అమ్మోళ్ళకి పాలు పంపిస్తా, ఈ చెంబుతోనేమో మా అన్నయ్య వాళ్ళకి పాలు పంపిస్తా, ఇదిగో ఈ చెంబుతో చూసారా పాప మా చెల్లి వాళ్ళకి మనం కాకపోతే ఎవరున్నారండి, మా చెల్లి వాళ్ళకి దీంతో పంపిస్తా అన్నాడంట. ఇక అంతే, ఈయన మొదలు పెట్టాడంట, ఈ చెంబుతో మీ నాన్నోళ్ళకి, ఈ చెంబుతో మీ అన్నయ్యవాళ్ళకి, ఈ చెంబుతో మీ చెల్లెళ్ళకి పంపిస్తే మా నాన్నోళ్ళు ఏమవ్వాలి, మా తమ్ముడు వాళ్ళు ఏమవ్వాలని కొడత మొదలు పెట్టాడంట. ఇక వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు వచ్చి, అరే బంగారు లాంటి పిల్లలు కొడతారావు ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి పంపిస్తుందో పాలు మొత్తం పంపించేస్తుంది అన్నాడంట. అసలు గేదెది కొనలా అంటే కొంచెం ఆడవాళ్ళకి పుట్టింటంటే పుట్టిల్లు అంటే కొంచెం ప్రేమ ఉంటుంది, అందుకని చిన్న గొడవ రాగానే పెట్టి సర్ది తీసుకుంటారు. ఒక ఆయన అంట మా ఇంటికి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో అన్నాడంట. ఏం పెట్టి సర్దుకొని బయటకు వచ్చేస్తుందంట. ఎక్కడికి అన్నాడంట, మా ఇంటికి అందంట. మీ ఇల్లు ఎక్కడ, ఇదే లోనకెళ్ళా అన్నాడంట. పెళ్ళైన తర్వాత పుట్టిల్లు మీ ఇల్లు కాదు, ఏ ఇల్లు మీది? అత్తిల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆడపిల్ల అన్నారు. ఆడపిల్ల అంటే అక్కడ పిల్లే తప్ప ఇక్కడ పిల్ల కాదు. మీరు ఎన్ని సంవత్సరాలన్నా పెంచండి, ఆడపిల్ల అంటే అక్కడ పిల్లే, అత్తింటి పిల్లే తప్ప మన ఇంటి దగ్గర ఉండే పిల్ల కాదు. మూడవదిగా ఇస్సాకును మనం చూసినట్లయితే కనుక, ఇస్సాకు ఎవరయ్యా అంటే విశ్వాసము కలిగిన వాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం, కరువు వస్తుంది, కరువు వస్తే దేవుని మీద ఆధారపడతాడు తప్ప పుట్టింటి దగ్గరకు లేకపోతే వాళ్ళ అమ్మగారి దగ్గరకు లేకపోతే అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గరకు ఎక్కడికి వెళ్ళాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భర్త లేకపోతే ఆ కుటుంబ యజమానుడు దేవుని మీద ఆధారపడాలి తప్ప, చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల్లో సమస్య ఎందుకు వస్తున్నాయి అంటే, ఏ అవసరం వచ్చినా కానీ మీ ఇంటికి వెళ్ళి పట్టరా అని పంపిస్తూ ఉంటారు ఆడపిల్లలు. ప్రతి చిన్న సమస్యకు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే ఆ సంసారం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడటం మాకు ఇష్టమే అన్నవాడు మీకు కూడా చేయి చూపించండి. అందరూ కూడా అమ్మ మీకు ఇష్టం లేదా? ఓకే రైట్, అందరూ మీ సమ్మతి తెలియ, అందరూ కూడా అమ్మ మీకు ఇష్టం లేదా? ఓకే రైట్. డేవిడ్ రాజు
ప్రైజ్కి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అయ్యా మీరేమవుతారు అమ్మాయికి? ఓకే రైట్. ప్రైజ్ని డేవిడ్ రాజుకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమా కష్టమా? ఇష్టమేనండి. అయితే ఒకసారి అబ్బాయి కుర్చీ పట్టుకోండి, రండి. కుర్చీ పట్టుకోండి, కొంచెం ఎదుర్కొంటారా? ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొడతాం. అక్కడికి కెమెరాస్ అక్కడ ఉంటాయి. అమ్మాయి కొంచెం ముందుకు రారా, ముందుకు రా. రైట్. ఇప్పుడు వెనక్కి పేరెంట్ వాళ్ళు ఇప్పుడే ఓడకుండా చూడటం కొరకే. ఓకే రైట్. పట్టుకో అది చూడు. అమ్మాయి ముఖం కనబడి కొంచెం మంగళసూత్రం ఉందా? దయచేసి దైవ సేవకుడు ఫిలిప్ గారు మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు. ఇటు మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించిన తండ్రి, మీ నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో తండ్రి నాయన ప్రభువ, అయా వందలాదిగా నా తండ్రి ఇక్కడ కూడిన ఆయన ప్రభువ, మీ నామం పేరిట జరిగేటువంటి ఈ యొక్క వివాహం కొరకు వచ్చిన అయా మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు నమ్ముచున్నాం. ఇదిగో తండ్రి నాయన ప్రభువ, భారతదేశ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా అయా తండ్రి నాయన ప్రభువ, ఈ యొక్క సూత్రములు ఇది ఒక నిబంధనగా నాయన ప్రభువ, అయా ఈ యొక్క నిబంధనగా ఇక్కడ జరగబోయేటువంటి యొక్క కార్యక్రమానికి వివాహ కార్యములకు నా తండ్రి ఇది ఒక నిబంధనగా, భార్య భర్తలు ఇరువురి మధ్య జరిగేటువంటి ఈ యొక్క వివాహములకు ఒక నిబంధనగా, ఒక గుర్తుగా నా తండ్రి నాయన యొక్క సూత్రములు నా తండ్రి నాయన ప్రభువ, అయా వరుడు నా తండ్రి వధువుకి ఇచ్చుచూ ఉండగా ఇదిగో నా తండ్రి దీన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క నిబంధన నాయన ప్రభువ, అయా మీరు వచ్చు పర్యంతం వరకు నా తండ్రి అయా నా తండ్రి ఇది స్థిరముగా ఉండేలాగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. సూచనగా ఈ మంగళసూత్రమును నీకు నాక ప్రైజ్కి ధరింపచేయుచున్నాను, మరియు నా ఆస్తి అంతటిలో నిన్ను వరసురాలుగా చేసుకొనుచున్నా. ఉందా? కంగారులో 4-5 ముళ్ళు వేసేయద్దు, 3 ముళ్ళు వేయాలి. లేదా కంగారులోనో లేదా గట్టి గుంటలోనో ఎక్కువ ముళ్ళు వేయదు. ఓకే. కుమారుని యొక్క కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా. భర్తమై ఉంటావు, భార్య ఉంటావు. అది క్లియర్గా చెప్పాలిగా. భర్తవై ఉంటాను, భర్తవై ఉందును, భర్తనై ఉందును. వెరీ గుడ్. మాస్టర్ తప్పులు చెప్పకూడదు. ఎదుట నిలవబడి ఉన్నటువంటి డేవిడ్ రాజు లోబడి నీ జీవిత కాలం అంతా కూడా ఇతరుల నొల్లక ఈయనకు మాత్రమే భార్యవై ఉంటావా? వెరీ గుడ్. టీచర్ గారు కాకపోయినా చాలా చక్కగా చెప్పారు. నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పూలమాల నీకు ఎవరికి ప్రైజ్కి వేయుచున్నాను. దీవెనలివయ్యా దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ అత్యున్నతమైన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీ సంకల్పమును ఈ మానవుల జీవితాల్లో మీరు కొనసాగిస్తూ మీ దివ్యమైన మనోహరమైనటువంటి ఈ వివాహ కార్యక్రమాన్ని మీ మహిమ కొరకు జరిపించుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ దాసులను మీ స్వాధీనం అందించుకొని నూతనముగా మీ కృప ద్వారా జతపరచబడబోతున్నటువంటి మరి డేవిడ్ రాజును, అదేవిధంగా పదవులు పట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారిద్దరూ జతపరచబడటానికి మీ సంకల్పము, మీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనవి స్తుతిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క ప్రాంగణంలో ఈ దాసును నిలబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో అయా నాటుబడినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా పెళ్లి కుమార్తెకు ధరింపచేసినటువంటి ఈ ఆభరణాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఆభరణాల చేత ఆమె అలంకరించబడుతుండగా ప్రభా, తన జీవితంలో సంతోష సమాధానం ఏ విధంగా పొందుకుంటుందో, అందుకంటే ముఖ్యముగా ఈ వాక్యం అనేటువంటి అయా ఖడ్గము చేత ఈ వాక్యం అనేటువంటి కృపలో బిడ బలపరచబడుతూ అయా ఆత్మీయంగా తను అనేక విషయాలలో ఆత్మీయ వరముల చేత అలంకరించబడటానికి సహాయం చేయండి. భర్తకు లోబడుతూ, భర్తను ప్రభు ప్రేమిస్తూ ఈ వాక్యం నెరవేర్చే బిడ్డగా ఆశీర్వదించండి. అలాగే పెళ్లి కుమారుడు కూడా అనగా డేవిడ్ రాజు తన వాక్యము తెలిసిన బిడ్డ కనుక, మీ ప్రేమను ఎరిగిన బిడ్డ కనుక తన భార్యను ప్రేమిస్తూ అన్ని విషయాల్లో ప్రభు తను ఆదరించే మనసు వారికి దయచి వారిద్దరిని ఆశీర్వదించండి. ఇది మొదలుకొని వారి జీవితాంతము ప్రభు ఏక మనసుతో ఏకాత్మతో మీరు ఘనపరిచి మిమ్మల్ని స్తుతించి అయా మీ నామమును ప్రభు వారు హెచ్చించే కృపను వారికి దయచేయమని, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని, ఈ కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ, నూతనంగా కట్టబడిన కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ కృప, మీ కాపుదల వారి చుట్టూ ఉంచమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దయచేసి మనం చూస్తున్నాను డేవిడ్ రాజు అలాగే పెళ్లి కుమార్తె నాయన మరి డేవిడ్ రాజుకు తీసుకొచ్చిన బంగారు ఆభరణాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఎలాగైతే విలువైనదిగా ఉందో వారి జీవితాల్లో మీరే విలువైన వ్యక్తిగా వారు కలిగి ఇది ధరించినప్పుడల్లా వివాహానికి ఉన్నటువంటి పవిత్రతను, వివాహానికి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి ముందుకు సాగిపోవడం సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అబ్బాయికి అయ్యా కొంచెం వంగాలు
పర్లేదు, ఇక్కడ ఉండొచ్చు. రైట్, అమ్మాయి గారు వచ్చారు. వారు చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవ సేవకులందరూ దయచేసి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయన స్తోత్రం. మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తిమంతుల ఈ యొక్క విగ్రహాన్ని ప్రభా ఏమైనా బిడ్డ నిర్జనకండి ఈ విధంగా మీరు గతపరిచినందుకు స్తుతి స్తోత్రాలు చూపించాం. వివాహం అన్ని విషయంలో ఘనమైన ప్రభావ నేను సంగీతించగా ఈ ఘనమైన తండ్రి కార్యక్రమం మంచిగా జరగడానికి ఇరుపక్షాల తల్లిదండ్రులను ప్రేరేపించి అలాగే దైవ సేవకులు బంధువులు రక్త సంబంధులు దైవ సేవకుల సమక్షంలో మీ సమక్షంలో మేమందరూ కూడా కలిసి ప్రభా ఈ బిడ్డను దీవించడానికి ఆశీర్వదించడానికి ప్రభా ఈ రోజు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం మొదలుకొని ప్రభా వారి జీవితకాలం అంతా కూడా తండ్రి మీకు నమ్మకంగా ఉండడానికి మీ అందరి విశ్వాసం భయభక్తులు కలిగి వారి కుటుంబ జీవితంలో తండ్రి సంతోష ఆనందాలతో మిమ్మల్ని ఏర్పరచడానికి కృపా సహాయం తెచ్చామని ఇప్పుడు వచ్చిన అందరి మీద మీ ఆశ్రయించమని ఏసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదా ఈ నూతన వధూవరులకు అలాగే దైవజనులకు నూతన వధూవరుల యొక్క గర్భఫలములను భూఫలములను సమస్తము వారు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. బాగుగా వేగమెదిగ
రమ్యం రమణీయం అదిభు దయచేసి తీసుకుని వస్తే చేయడానికి వేదిక తీసుకురావాలని చేస్తున్నాను. Praise the Lord. Check out.